సమితి జగిత్యాల జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. భారత సురక్ష సమితి అంటే ఏదైతే 1975 నుంచి 77 వరకు నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆమె యొక్క ఆధిపత్యం నడవడానికి దాదాపు 20 మాసాలు ఎమర్జెన్సీ విధించి, దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, నాటి జాతీయ నాయకులైనటువంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, మధు దండావతే, సోషలిస్ట్ నాయకులను, నాటి భారతీయ జనసంఘ్ పార్టీ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి, ఆద్వానీ గారును, జార్జ్ ఫెర్నాండెజ్ను, మొత్తం కాంగ్రెసేతర జాతీయ నాయకులను జైల్లో నిర్బంధించి దాదాపు ఆ ఉద్యమం 18 మాసాలు నడిచింది. స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 30-40 వేల మంది పాల్గొన్నట్టయితే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకై దాదాపు భారతదేశంలో 1,50,000 మంది వివిధ రకాలుగా నిర్బంధాలకు గురై ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ, నేటి కొత్తగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లాలో కానీ, సిరిసిల్ల జిల్లాలో కానీ, పెద్దపల్లి జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ దాదాపు 350 మంది జైళ్ళ పాలైనరు. కొందరు అండర్గ్రౌండ్లో పనిచేసినారు, నాటి స్వయం సేవకులు, తర్వాత జాతీయవాదులు. ఆ వారి యొక్క పోరాటానికి చేస్తూ ఏదైతే ఈ జాతీయ ఉద్యమంలో ఎమర్జెన్సీని వ్యతిరేకించి భారత ప్రజాస్వామ్యాన్ని రక్షణ కొరకై వీరు పోరాటం చేసినరో ఆ వారి యొక్క పోరాట ఫలితమే నేడు ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లుతుంది. కాబట్టి ఆనాడు స్వతంత్ర సమర యోధులకు ఏ రకంగానైతే ప్రభుత్వం వాళ్ళను ఆదరించి, గుర్తించి, వాళ్లకు ఏ రకమైన సదుపాయాలు కల్పించిందో అదే రకంగా సదుపాయాలను ప్రజాస్వామ్య పరిరక్షకులను, ఎమర్జెన్సీ వ్యతిరేక యోధులను గౌరవిస్తూ వాళ్ళకి ఇచ్చిన రాయితీలు కూడా ఇవ్వాలని భారత సురక్షా సమితి యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఆలోచన. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథ్ గారు, మిగతా సింగం గంగాధర్ గారు, సెక్రటరీ పోచం గారు, నేను అప్పుడు ఏదైతే భారత సురక్షా సమితి ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, ఒక ప్రాంతంలో ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఆనాటి నుంచి నేటి వరకు నడుస్తుంది. నా పేరు కొండపాక సత్యప్రకాష్, ఉమ్మడి జిల్లా భారత సురక్షా సమితి అధ్యక్షుని. అందులో భాగంగా ఎమర్జెన్సీకి ఇప్పుడు గవర్నర్ గారు రాకకేంది అని మీరు ఆలోచిస్తున్నారు కావచ్చు. మాతో పాటు ఆనాడు నేటి గవర్నరు, త్రిపుర గవర్నర్ గారు నల్ల ఇంద్రసేనారెడ్డి గారు, నరేంద్ర గారు, వెంకయ్య నాయుడు గారు, వి రామారావు గారు, విద్యాసాగర్ రావు గారు, 14 ఏళ్ళ అజయ్ రెడ్డి గారు కూడా, తర్వాత సముద్ర నాగభూషణం గారు కూడా వారు మీసా కింద దేశద్రోహ నేరం కింద వీళ్ళను జైల్లో దాదాపు 20 నెలలు నిర్బంధించడం జరిగింది. వారికి ఈనాడు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచించి త్రిపుర గవర్నర్గా వారు ఇచ్చిన తర్వాత మనమే అక్కడికి పోయి సన్మానం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఏసీఎస్ రాజు గారు మా రాష్ట్ర అధ్యక్షునితో మాట్లాడి వారి ద్వారా ఇంద్రసేనారెడ్డి గారికి మాట్లాడితే, మేము అందరం అక్కడికి రాలేము కాబట్టి మీరు సమయం చూసుకొని రాండి అంటే త్రిపుర గవర్నర్ గారు గౌరవనీయులు నల్ల ఇంద్రసేనారెడ్డి గారు 2వ తారీఖు నాడు 2 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్కు వచ్చి దేవిశ్రీ గార్డెన్లకు విచ్చేస్తున్నారు.
వారు విచ్చేసిన సందర్భంగా భారత్ సురక్షా సమితి ఆధ్వర్యం లోపల నాటి ఎమర్జెన్సీలో పనిచేసిన వాళ్ళు, తర్వాత కుల సంఘ పెద్దలు, యువ సంఘాలు అందరినీ ఏసీఎస్ రాజు కాశీనాథ్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారికి సన్మానం చేస్తాము, మేము కూడా సన్మానించబడతాము అనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేయనున్నది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగస్తులు, తర్వాత వివిధ సంఘ నాయకులు, చేతి వృత్తుల వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ ఆహ్వానాలు అందరూ పాల్గొని ఏదైతే గవర్నర్ గారు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారికి ఈ ఎమర్జెన్సీలో పనిచేసిన వాళ్ళ యొక్క ఇబ్బందులను కూడా తెలియపరుస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సంఘ నాయకులతోని సన్మానించాలనే ఆలోచనతోని భారత్ సురక్షా సమితి ఆ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగానే రేపు 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటల వరకు వారు గవర్నర్ గారు, గౌరవనీయులు గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి గారు ఇచ్చేస్తుండ్రు. ఆ కార్యక్రమం లోపల నాడు ఎమర్జెన్సీలో పనిచేసిన వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, కుల సంఘ వాళ్ళు అందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేది భారత్ సురక్షా సమితి యొక్క ఆలోచన. వాళ్ళందరినీ సహృదయంగా ఏసీఎస్ రాజు, తర్వాత సింగం గంగాధరు, తర్వాత అక్కినపల్లి కాశీనాథ్, కోశం గారి నాయకత్వాన మా సమక్షం లోపల ఇటు కార్యక్రమానికి తెలంగాణ భారత సురక్షా సమితి అధ్యక్షులు శ్రీ అశోక్ కుమార్ యాదవ్ గారు కూడా, ఆనాడు జనసంఘ్లో పనిచేసినటువంటి తర్వాత అయ్యం కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. వారందరూ కూడా మనందరం స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగిత్యాల పట్టణ ప్రజలకు, వివిధ సంఘాలకు భారత్ సురక్షా సమితి తర్వాత